దొరలు దొంగలు. సింగన్న తాతలు ముత్తాతలు దొంగతనమే తమ వృత్తిగా చేసుకున్నారు. అందుచేత సింగన్న కూడా దొంగగానే జీవిస్తూ వచ్చాడు. సింగన్నకు రాముడు అనే కొడుకున్నాడు. వాడికి తన వృత్తి నేర్పి తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు సింగన్న. కానీ తండ్రి చెప్పినట్టు దొంగతనం వృత్తిగా అవలంబించటానికి రాముడు ఒప్పుకోలేదు. రాముడు మరొక మార్గాన్ని జీవించటానికి నిశ్చయించి ఊరంతా పని కోసం తిరిగాడు. నాగరాజు అనే వర్తకుడు రాముణ్ణి కాపలావాడిగా పెట్టుకున్నాడు. రాముడు 6 నెలల పాటు పనిచేశాడు. నాగరాజు దగ్గర 2 విలువైన రత్నాలున్నాయి. దూరదేశంలో అలాంటి రత్నాలకు మంచి గిరాకీ వచ్చింది. అతని వద్ద ఉన్నలాంటి రత్నాలే ఆ ఊరికి చెందిన సోమిశెట్టి అనే వ్యక్తి దగ్గర మరి 4 ఉన్నాయి. ఈ 6 రత్నాలు ఆ దూరదేశానికి పంపితే మంచి ధర వస్తుంది. నాగరాజు సోమిశెట్టి దగ్గర ఉన్న ఆ రత్నాలను కొనటానికి ప్రయత్నించవచ్చు. కానీ అలా చేస్తే సోమిశెట్టి ఆ రత్నాలను తాను కొన్న ధరకు దరిదాపుల్లో కూడా అమ్మడు. అందుచేత వాటిని దొంగిలించటం ఉత్తమ మార్గమని నాగరాజుకు తోచింది. అతను రాముణ్ణి రహస్యంగా పిలిచి సోమిశెట్టి తన 4 రత్నాలను ఎక్కడ దాచాడో చెప్పి వాటిని దొంగిలించి తెస్తే మంచి బహుమానం ఇస్తానన్నాడు. బాబు, అసలు మాది దొంగ వంశమే. మా పూర్వీకులది నా తండ్రిది కూడా దొంగతనమే వృత్తి. ఆ వృత్తిలోకి దిగటం ఇష్టం లేక నేను మా నాన్నగారితో గొడవపడి మీ దగ్గర కాపలాకి కుదిరాను. ఇంతకాలము విశ్వాసపాత్రుడిగా పనిచేసిన తర్వాత ఇప్పుడు మీరు నన్ను దొంగతనం చేయమంటున్నారు. నేను ఆ పని చేయలేను, క్షమించండి అన్నాడు రాముడు. వెంటనే నాగరాజు ఆశ్చర్యము ఆగ్రహము ప్రకటిస్తూ, ఏంటేంటి మీది దొంగ వంశమా? ఈ మాట పనిలో చేరేటప్పుడు చెప్పక ఇప్పుడు చెప్తున్నావా? వెంటనే పని మానేసి వెళ్ళిపో అని అన్నాడు. రాముడు పని మానుకున్నాడు. ఇది జరిగిన మర్నాడే సోమిశెట్టి నాగరాజు వద్దకు వచ్చి, చూడు నాగరాజు, నేను 1 నెల రోజుల పాటు వ్యాపారం మీద దూరదేశం వెళ్తున్నాను. దొంగల బెడద హెచ్చుగా ఉంది. ఈ రత్నాలు 4 భద్రంగా నీ దగ్గర ఉంచి నేను వచ్చాక తిరిగివ్వు అంటూ 4 రత్నాలను నాగరాజు పరం చేసి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకు సోమిశెట్టి నాగరాజు వద్దకు తిరిగి వచ్చి తన రత్నాలను ఇచ్చేయమన్నాడు. నాగరాజు తొనకక వెనకక, నువ్వు నాకు రత్నాలు ఎప్పుడిచ్చావు? ఎందుకిచ్చావు? నా దగ్గర కాగితం ముక్కైనా తీసుకుని ఉంటావుగా, కాగితం ఏమైనా ఉందా అని సోమిశెట్టిని అడిగాడు. సోమిశెట్టి నాగరాజు కేసి చురుకుగా చూసి, నీ బుద్ధి ఇలాంటిదని రాముడు చెప్తే నేను నమ్మలేదు. నిజం తెలుసుకుందామని నేను నీకు ఆ రత్నాలను ఇచ్చాను. అవి ఇప్పుడు నీ వద్ద లేవులే. రాముడు ఎప్పుడూ వాటిని నీ వద్ద నుంచి నాకు తెచ్చి ఇచ్చేశాడు. ఇవిగో అంటూ తన జేబులో నుంచి 4 రత్నాలు తీసి చూపి, నువ్వు ఎటువంటి వాడివో తెలిసిపోయింది. నీ గురించి తెలియవలసిన వాళ్ళందరికీ చెప్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజునే సోమిశెట్టి రాముణ్ణి మంచి జీతం మీద తనకు కాపలావాడిగా పెట్టుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.